మజ్దూర్ యూనియన్ జై తెలంగాణ అంటే అంత చిన్నగా అంటారా అండి? ఆర్టీసీ శక్తి సామర్థ్యాలు, దమ్ము, ధైర్యం మొత్తం కనపడాలి. జై తెలంగాణ! అన్ని చేతులు ఒక్కసారి లేవాలి. జై తెలంగాణ! 57 ఏళ్ల పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళ, యువత, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, యావత్ తెలంగాణ సబ్బండ వర్ణాలు ఏకమై కొట్లాడితే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం వస్తోంది. అటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ తన వంతు పాత్ర వెనుతిరిగి చూడకుండా పోషించిందని చెప్పడానికి నేను నిజంగా కూడా గర్వపడుతున్నాను. అటువంటి ఆర్టీసీ కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమయం దగ్గర పడింది అనగానే తమ డ్యూటీ తాను చేసుకోకుండా ఇవాళ ఒక విజయోత్సవ సభను, తెలంగాణ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా మేము పునరంకితం అవుతాము అనేటువంటి ఒక మెసేజ్ని తెలంగాణ సొసైటీకి ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహమూద్ అలీ గారు, అలాగే ఇవాళ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీరామ్ రెడ్డి గారు, ఇక్కడ సభ మీద ఆసీనులై ఇందాక మిమ్మల్ని అందరినీ కూడా తన ఉపన్యాసంతో చాలా చక్కటి మెసేజ్తో పాటు చాలా అలరించినటువంటి ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు, ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినటువంటి చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, అలాగే పొన్నాల లక్ష్మయ్య గారికి, వేదికను అలంకరించి ఉన్నటువంటి అందరూ నాయకులందరికీ కూడా, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు, మా మీడియా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి మరొకసారి నమస్కారం. తెలంగాణను సాధించుకున్నందుకు ఉద్యమాభివందనాలు. ఇక ఒక్కసారి నాకు ఇచ్చినటువంటి సమయం కూడా తక్కువ కాబట్టి నేను 2 minutesలోనే కంక్లూడ్ చేస్తాను. ఒక్కసారి ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటే అసలు ఆర్టీసీ మూలం అనేటువంటిదే, ఆర్టీసీకి ఆంధ్రప్రదేశ్లో పునాది అనేటువంటిది జరిగిందే తెలంగాణలో. ఆర్టీసీకి అస్తిత్వం, ఆర్టీసీకి పునాది, ఆర్టీసీకి మూలం నిజాం కాలంలోనే జరిగింది. 1932లోనే నిజాం గవర్నమెంట్లోనే ఇక్కడ ఆర్టీసీని స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులే ఆర్టీసీకి సిబ్బందిగా నియమించడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ప్రతి రూపాయి, అప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి శ్రమ, ప్రతి చెమట చుక్క కూడా తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కేటాయించబడింది. కానీ సమైక్య రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇవాళ కనుక మనం లెక్కలు తీస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఆదాయం సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఆదాయం కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ కార్మికుడు కూడా ఫుల్ టైం వర్క్ చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఆర్టీసీని మనపూర్వకంగా ఆదరిస్తారు. ఎందుకు ఆదరిస్తారు అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆర్టీసీ మీ సంస్థ, ఆర్టీసీ బతకాలి అనేటువంటి ఒక మెసేజ్ని, ప్రయాణికుల భద్రతకు మేము గ్యారంటీ అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆర్టీసీ కల్పించింది జనాన్ని. కానీ ఈ పని సీమాంధ్రలో జరగదు. సీమాంధ్రలో ఉన్నటువంటి బస్సుకు 60 సీట్లు ఉంటే 60 మంది మాత్రమే ఎక్కుతారు, అవసరమైతే 45 మందికి సగం మంది వండుకుంటారు. ఇది నిజం, లెక్కలు చెప్తున్నటువంటి సత్యం. అక్కడ ఏం జరుగుతుంది? ప్రైవేట్ ట్రావెల్స్, రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ని పెంపొందించుకోవడం కోసం, వాళ్ళ ధనార్జన కోసం ఆర్టీసీని ఒక మూలన పక్కన పెట్టింది. ఈ మధ్య జరిగినటువంటి ఒక సీమాంధ్ర ప్రాంతానికి జరిగినటువంటి సభలో ఒక నాయకుడు చెప్పినటువంటి మాటల్ని మనం గుర్తు చేసుకుంటే ఇదెంత అక్షర సత్యమో కూడా మనకు తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కనుక ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీసీ అన్ని భోగాలతోటి వెలుగొందుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీసీ సంవత్సరం లోపే మూతపడుతుంది. అది వాస్తవం, వాళ్ళే ఒప్పుకున్నటువంటి వాస్తవం. ఇది ఎందుకు జరిగింది అని అంటే మనకు అన్ని లెక్కలు కూడా చెప్తున్నాయి. మన శ్రమ ఉంది, మన ఆదాయం ఉంది, మన కష్టం ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పైసలు పోయి సీమాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. అక్కడ 3 జిల్లాలకు ఒక జోన్ ఉంటే మనకు 4-5 జిల్లాలకు ఒక జోన్ కింద లెక్కదిస్తారు. వాస్తవమా కాదా? కాబట్టి ఇవాళ ఉన్నటువంటి తరుణంలో మనకొచ్చినటువంటి ఆదాయాన్ని మన బస్ డిపోలకు వాడుకోవచ్చు, మన బస్సులు మంచిగా చేసుకోవచ్చు, మన ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంపొందించుకోవచ్చు, ఆర్టీసీ కార్మికుల పిల్లలకు సకల సదుపాయాలతోటి విద్య, వైద్యం అన్ని రకాలైనటువంటి అవకాశాలను పెట్టుకోవచ్చు. కాబట్టి ఆర్టీసీ సోదరులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటున్నందుకు శుభాకాంక్షలతో పాటు
భవిష్యత్తులో జరగబోయేటటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా కూడా గతంలో ఎంత ముందు వరుసలో ఉండి కొట్లాడినరో భవిష్యత్ పునర్నిర్మాణంలో ఆర్టీసీ అగ్రగామిగా ఉండాలనేటువంటి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఓపికతో విన్నటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం.